హాయ్ అండి. పార్ట్ 2 వీడియోలో ప్రిపేర్ చేసుకున్న డోనట్స్‌ని ఎలా డెకరేట్ చేశానో చూసేయండి. మనం ముందుగా డార్క్ చాక్లెట్‌ని బాగా మెల్ట్ చేసుకొని, అందులోనే ఈ డోనట్స్‌ని అనేది డిప్ చేసుకొని, వన్ సైడ్ వరకు డిప్ చేసుకొని, ఇలా ట్రే మీదైనా సరే, ఏదైనా మీరు బటర్ పేపర్ మీదైనా సరే పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా డ్రై అయిపోతుంది. లేదు డోనట్స్ మీద ఉన్న చాక్లెట్ స్టిక్కీగా ఉండకూడదు అని అనుకుంటే గనక మీరు తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటారు కాబట్టి వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చాక్లెట్ అనేది టైట్‌గా ఉంటుంది. సో, ఇలా చేస్తుండగానే నేనేం చేశానంటే డార్క్ చాక్లెట్‌ని, మిల్క్ చాక్లెట్‌ని, ఫ్రిడ్జ్‌లో పెట్టిన చాక్లెట్‌ని చంక్స్ కింద కట్ చేసుకొని నేను కుకీ డౌలో వేసుకున్నానండి. కుకీస్ చేస్తున్నాను ఇప్పుడు నేను డోనట్స్‌తో పాటు. మా పాపకి చాకో చిప్ కుకీస్ అంటే తన ఫేవరెట్ అండి. సో, తన ఫేవరెట్ తన బర్త్‌డేకి ఇస్తే, వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి కుకీస్ గూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. తనకి చెప్పలేదు నేను కుకీస్ చేస్తున్నానని చెప్పి. ఇలా కుకీస్ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నానండి. బటర్ పేపర్ మీద పెట్టుకొని ఇంకా ఓవెన్‌లో పెట్టేసి కుకీస్ చేసేసాను. కుకీస్‌కి, డోనట్స్‌కి ఒకే రోజు నేను మేనేజ్ చేసుకున్నానండి. వీటన్నిటి అయిపోయిన తర్వాత రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ డే అనేది ప్యాకింగ్ చేశానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.